Hi everyone, I am Dr. Rajeshwari, Director and Founder of Dr. Rajeshwari's Skincare and Hair Restoration Center. చలికాలం కదా, ఎండ ఎక్కువ లేదు, మరి సన్ స్క్రీన్ అవసరమా డాక్టర్ గారిని అడుగుతుంటారు. బట్ ఏ సీజన్లో అయినా అండి మనకి 10 o'clock నుంచి 4 o'clock వరకు సన్ నుంచి మన స్కిన్ని ప్రొటెక్షన్ చేయక తప్పదు. ఎందుకంటే ఏ కాలమైనా ఏముంది, సూర్యుడు లేకుండా ఉండలేము. కాబట్టి ఎనీ సీజన్లో కూడా మనకి సన్ ఉంటాడు, సన్ రేస్ వస్తూనే ఉంటాయి. కాకపోతే ఈ వర్షాకాలం, చలికాలం మనము అంత రేస్ని ఫీల్ అవ్వలేము. కాబట్టి సన్ రేస్ పడుతూనే ఉంటాయి మనకు తెలియకుండా. కాబట్టి చలికాలంలో కూడా మనం సన్ స్క్రీన్ అనేది చాలా ఇంపార్టెంట్. మాయిశ్చరైజర్తో పాటు మనము డే టైంలో సన్ స్క్రీన్ అనేది మస్ట్ అందరూ పెడుతూ ఉండాలి. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే, ఈ చలికాలంలో మనకి నైట్ క్రీమ్ అవసరమా, లేదంటే నైట్ క్రీమ్లో మనం ఎలాంటి నైట్ క్రీమ్ సెలెక్ట్ చేసుకోవాలి, అసలు ఈ నైట్ క్రీమ్ మనకి ఎందుకు యూజ్ అవుతుంది అనేది చాలామంది కూడా అడుగుతుంటారు. సో ఈ నైట్ క్రీమ్ అనేది ఎందుకు పెట్టారంటే అండి, ఓన్లీ నైటే పెట్టాలి. ఎందుకు నైట్ పెట్టాలి అంటే, మన స్కిన్కి లేదంటే మన బాడీలో నైట్ టైము మెటబాలిక్ రేట్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే డ్యూరింగ్ స్లీప్ మనం ఎలాంటి వర్క్ చేయము, ఫిజికల్ యాక్టివిటీస్ మనకి ఉండదు. కాబట్టి ఈ మెటబాలిక్ రేట్లో మనకి చేంజెస్ వస్తాయి. మెటబాలిజం అనేది చాలా తక్కువగా జరుగుతుంటుంది. కాబట్టి అదేవిధంగా స్కిన్లో ఎఫెక్ట్ కూడా సేమే ఉంటుంది. కాబట్టి స్కిన్ కూడా మనకి ప్రొటెక్షన్లో ఉండాలి, స్కిన్ కూడా మెటబాలిక్ రేట్తో ఉండాలి. కాబట్టి నైట్ క్రీమ్ అనేది కొన్ని ఉంటాయి. సో ఈ నైట్ క్రీమ్ కూడా ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అంటే, అకార్డింగ్ టు ఏజ్. ఇప్పుడు బిలో 15 years పిల్లలు ఉంటారు. ఈ 15 years పిల్లలకి ఎలాంటి నైట్ క్రీమ్ సెలెక్ట్ చేసుకోవాలి అంటే, ఓన్లీ మాయిశ్చరైజర్ పెట్టుకుంటే చాలు. అదేవిధంగా ఈ 15 నుంచి 25 years పిల్లలు ఉంటారు. వాళ్ళు ఎలాంటి నైట్ క్రీమ్ కావాలి అంటే, ఈ 25 years ప్లస్లో పిల్లలు, అంటే 15 నుంచి 25 years పిల్లలు ఉట్టి మాయిశ్చరైజర్ కూడా పెట్టుకోవచ్చు, నైట్ క్రీమ్గా సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదా అంటే కొందరికి స్కిన్ డ్రైనెస్, డల్గా, కొంచెం ఏజింగ్ లాగా అనిపిస్తే కనుక విటమిన్ సి ఉన్న ఎనీ క్రీమ్ కానివ్వండి, లేదా జెల్ కానివ్వండి, లేదా లోషన్ ఫామ్ ఏది కూడా మనము నైట్ క్రీమ్గా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అదేవిధంగా 25+ అంటే ఆల్మోస్ట్ ఇంకా టిల్ ఏజ్ వరకు అండి, దెర్ ఇస్ నో లిమిటేషన్. సో ఆ ఏజ్ వాళ్ళు ఏం చేయాలి అంటే, ఈ ఏజ్లో కూడా కొందరికి ప్రెమిచ్యూర్ ఏజ్ సైన్ కనిపిస్తుంది, అంటే తొందరగా ఏదో ఏజింగ్ వచ్చినట్టు ఉంటుంది. కొందరికేమో ఏజింగ్ రాదు, బట్ స్కిన్ అంతా డల్గా ఉంటుంది, ఆ గ్లో ఉండదు. కాబట్టి ఈ 2 కాంబినేషన్ వాళ్ళు విటమిన్ సిని కూడా నైట్ క్రీమ్గా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏదైతే బాగా ఏజింగ్ సైన్ వచ్చి బాగా ఏజ్ అయిపోతున్నట్టు కనిపిస్తూ ఉంటే హైలోరినిక్ యాసిడ్, ఈ హైలోరినిక్ యాసిడ్ అనేది మనకి కొంచెం లోపల ఏదైతే కొల్లాజెన్, ఏజింగ్కి కావాల్సినవన్నీ మనకి ప్రొడక్షన్ చేస్తూ ఉంటుంది. అండ్ స్కిన్ కూడా హైడ్రేషన్లో ఉంచుతుంది. కాబట్టి ఈ ఏజింగ్ బాగా ఫీల్ అయ్యే వాళ్ళు, స్కిన్ బాగా డ్రై ఉన్న వాళ్ళు హైలోరినిక్ యాసిడ్ కాంబినేషన్తో ఉన్న సీరం కానివ్వండి, లేదంటే క్రీమ్ బేస్ కానివ్వండి, చాలా మనకి అవైలబుల్ ఉంటాయి మార్కెట్లో, లేదంటే డాక్టర్స్ బేస్డ్ కూడా ఉంటాయి. సో ఇవన్నీ కూడా మనము మాయిశ్చరైజర్ నుంచి స్టార్ట్ చేస్తే విటమిన్ సి, హైలోరినిక్ యాసిడ్, ఇవన్నీ కూడా మనము నైట్ క్రీమ్గా నైట్ టైంలో పెట్టుకుంటే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ మీరు ఈ వీడియో చూసినందుకు. అండ్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా ఈ వీడియో ఎండింగ్లో కానివ్వండి, లేదంటే వీడియో చూస్తున్నప్పుడు మీకు కాంటాక్ట్ డీటెయిల్స్ వస్తుంటాయి. సో మీకు ఆ నెంబర్కి మీరు కాల్ చేసి సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.